హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ జీవిత లక్ష్యాలు ఏమైనప్పటికీ వాటిని సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం కొన్నిసార్లు విజయంగా నిర్వహించబడుతోంది. విజయం మీరు మీకోసం నిర్వచించాల్సిన విషయం. మరెవరూ చేయలేరు. విజయానికి కావలసిన దర్శనాలు మరియు లక్ష్యాలను సాధించడం అవసరం. జీవితంలో విజయాన్ని పొందడంలో ముఖ్యమైన అంశాలలో ఒకటి వ్యక్తిగతంగా మీకు విజయం అంటే ఏంటో అర్థం చేసుకోవడం. విజయానికి మార్గం తరచుగా అనేక ప్రారంభాలు, పాజులు మరియు గడ్డలతో సుగమం చేయబడుతోంది. ఇది ఎల్లప్పుడూ నేరుగా లేదా మృదువైనది కాదు. విజయం మీ ఆనందం మరియు నెరవేర్పు స్థాయికి కొలమానం కావచ్చు. సానుకూలత, ఆశయం, ఉత్సాహం మరియు చాలా ప్రయత్నం చేయాలనే సంకల్పం లేకుండా ఏ ప్రయత్న రంగంలోనైనా విజయం సాధించాలనే ఆశ ఉండదు. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా విజయం మీ స్వంత శ్రమ ఫలితమే కాబట్టి మీరు అందులో ఆనందించాలి. ఇది మరింత గొప్ప విజయం కోసం ప్రయత్నించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ జీవితంలోని అనేక అంశాల కోసం మీ లక్ష్యాలు మరియు ఆకాంక్షల జాబితాను రూపొందించండి. మీ దృష్టితో ఒక లక్ష్యాన్ని మాత్రమే సాధించడానికి ప్రయత్నించి మరొక దానికి వెళ్ళండి. ఊహించిన లేదా ఆశ్చర్యకరమైన అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలంటే మనం ప్రతిరోజు మన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆశయం ద్వారా విజయం సాధించవచ్చు. మీరు పట్టుదలగా ఉండడం ద్వారా అక్కడకు చేరుకుంటారు. విజయం అనేది ప్రేరణను కోల్పోకుండా వైఫల్యం నుండి వైఫల్యానికి తిరిగి వచ్చే సామర్థ్యం. కష్టపడి పనిచేయడం కష్టమైనప్పటికీ మన జీవితాలను సులభతరం చేయడం అవసరం. కాబట్టి ఆశ కోల్పోకుండా కష్టపడి పనిచేస్తూ ఉండండి. మీరు విజయవంతం కావడానికి మీ మంచి ఆలోచనలు మరియు సానుకూల ప్రవర్తనలు తప్పక సహకరిస్తాయి. విజయం అంటే మీరు ఇష్టపడే జీవితాన్ని నడిపించే సామర్థ్యం. మీరు ఆరాధించే మరియు గౌరవించే ఇతరుల చుట్టూ ఉన్నప్పుడు మీకు అత్యంత ఆనందదాయకంగా అనిపించేదాన్ని చేయడం. మీరు చేయగలిగినంత బాగా ప్రదర్శించడానికి మీరు మీ అన్నింటినీ ఇచ్చారని తెలుసుకోవడం ద్వారా విజయం వస్తుంది. విజయాన్ని సాధించడానికి మీరు మొదట మీకోసం విజయాన్ని నిర్వచించాలి. విజయం ఏదైనా నిర్దిష్ట మార్గాన్ని అనుసరించదు. ఉదాహరణకు, మీరు గతంలో ఎవరు అన్నది పట్టింపు లేదు. మీరు ఇప్పుడు ఎవరు అనేదే ముఖ్యం. విజయానికి అత్యుత్తమ మార్గం ఏదైనా కానీ సరళమైనది. ఇది ఒక వ్యక్తి జీవితంలో చాలా థ్రిల్లింగ్ మలుపులు మరియు అప్పుడప్పుడు టర్న్లను కలిగి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సృజనాత్మకంగా ఉండరు. కొంతమంది వ్యక్తులు నేను ఒకరోజు అలా ఉంటాను, క్షణం సరిగ్గా లేదు, నేను చేయలేను మొదలైనవి భావించే పెద్ద లోపాలని కలిగి ఉంటారు. రీజనింగ్ సత్వర చర్యగా మార్చే కీలక అంశం అనేది ప్రేరణ. ఇది మంచి ఆలోచనను కంపెనీగా మారుస్తుంది మరియు ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. విజయం ఒక వ్యక్తి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. విజయం లేదా వైఫల్యం రెండూ నిశ్చయాత్మకమైనవి లేదా అంతిమమైనవి కావు అని మనం అర్థం చేసుకోవాలి. బదులుగా అది గణనలలో కదిలే ధైర్యం. జీవితంలో విజయానికి కీలకం మీ ఆశయాలతో, పట్టుదలతో, ధైర్యం మరియు దృఢత్వం కలిగి ఉండటం. విజయం సాధించడానికి సమయం పడుతుంది, ఎందుకంటే ఇది రాత్రిపూట జరిగే పని కాదు. కృషి చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయని మనకు నమ్మకం ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.